చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ డిపోను ఆదర్శ డిపోగా తీర్చిదిద్దుతామని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చెప్పారు. కుప్పం బస్టాండ్లో తొలిసారిగా నిర్వహించిన ప్రజా రవాణా సంస్థ సదస్సులో మునిరత్నం పాల్గొన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పంలో నూతన ఆర్టీసీ ప్రాంగణ నిర్మాణం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే కుప్పంకు ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గోపినాథ్, టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే భాగంగా ఈ రవాణా సంబంధించినటువంటి విషయాల గురించి చాలా ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా కుప్పం ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం మధ్యలో ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో ఇక్కడ మారుమూల గ్రామాలకు గతంలో మరి ఇప్పుడు కూడా ప్రతి రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ మొత్తం కూడా నిర్మించి మంచి పద్ధతిలో ఈ రవాణాకు కావాల్సినటువంటి రోడ్డు నిర్మాణం జరిగింది. అదేవిధంగా బస్సులు కూడా ఈ గ్రామాలకన్నీ కూడా వేయాలనే ఉద్దేశంతో దాదాపు 140 బస్సులు కుప్పం డిపోకు ఉంది. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ఆ రోజు గౌరవ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రంగస్వామి నాయుడు గారు ఆ రోజు ఆయన యొక్క ప్రయత్నం ద్వారా ఈ కుప్పం బస్ డిపో కూడా 10 ఎకరాల 34 సెంట్లు ఒక కుప్పం నడిపొడ్డులో ఇంత పెద్ద ప్రాంతాన్ని ఆ రోజు ఇంత పెద్ద ఆస్తిని మనం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎక్కడా లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి అత్యాధునిక